పసుపులేటి సురేష్ గారితో మాట్లాడదాం. సురేష్ గారు, చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నారు. సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలేవి కూడా అమలు చేయలేదు. చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ కూడా ఒక భారీ ప్రెస్ మీట్ నిర్వహించి ఒక రకంగా చంద్రబాబుని ర్యాగింగ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలే చేశారనేది బయట ప్రచారం జరుగుతోంది. సో నిజంగా సూపర్ 6 అనేవి సూపర్ హిట్ కాలేదా? చంద్రబాబు పాలన, కూటమి ప్రభుత్వ పాలన నిజంగా అంత బాలేదా? మీ కామెంట్ ఏంటి? సార్, ముందుగా మీకు మరియు ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులకి, ప్రేక్షకులకి కూడా శుభోదయం, నా నమస్కారాలు. ఈరోజు నిన్న సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో చాలా అంశాలు, 3 అంశాలపైన వారు మాట్లాడడం జరిగింది, మనం అందరం కూడా చూసాం. అయితే ముఖ్యంగా మీరు అడిగినటువంటి సూపర్ 6 పాలన ఏ రకంగా ఉంది అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిన్న అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అంటూ సభ నిర్వహించుకున్నారు. ఇది ఎక్కడ విడ్డూరమో మాకైతే అర్థం కావడం లేదు. ఏదైనా కూడా ఒక కార్యక్రమము ఎలాంటి విజయోత్సవాన్ని చేసుకుంటారు, వాస్తవంగా దాని మీద ఇచ్చినటువంటి హామీ ఏంటి, అమలు తీరేంటి, దానిపైన బేరీజు వేసుకొని అది విజయవంతమైందా లేదా అన్నటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటారు ఎవరైనా కూడా సాధారణంగా. అయితే సూపర్ 6 హామీల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం కూడా ఊసే లేదు. మరి ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 అన్నారు, 3,000 ఊసే లేదు. ఆడబిడ్డ నిధికి 1,500 నెలల అన్నారు ప్రతి మహిళకు. మరి ఈరోజు 1,500 చొప్పున ఇంతవరకు ఎవరికి ఏ మహిళకి ఇవ్వలేదు. ఎక్కడ కూడా ఇవన్నీ కూడా సూపర్ 6 లోనే భాగం. మరి ఎక్కడ కూడా ఆ సూపర్ 6 లో ఇవన్నీ అమలైనటువంటి పరిస్థితి లేదు. ఫ్రీ బస్సుల్లో షరతులు పెట్టారు, 31 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొట్టారు. మరి పెన్షన్లు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 66,34,000 పెన్షన్లు ఉండేటివి. మరి ఈ రోజు పెన్షన్ల సంఖ్య 61,92,000 వచ్చేసింది. అంటే 5 లక్షల మందికి పెన్షన్లలో కోత. ఈ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి హామీలో ఏంటి, 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెన్షన్లు ఇస్తామన్నారు. అంటే ఆల్రెడీ ఉన్న 66 లక్షల పెన్షన్లు కాకుండా కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకి కొత్తగా 50 ఏళ్లకే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం. కానీ వాస్తవంగా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ ని అమలు చేయలేదు. ఈ రకంగా ఇచ్చినటువంటి ఏ హామీని కూడా చిత్తశుద్ధిగా, బాధ్యతాయుతంగా అమలు చేయకుండా సూపర్ హిట్ అంటూ వీళ్ళు పెద్ద పెద్ద హోర్డింగులు, పత్రికా ప్రకటనలు, ఈ రకంగా ఇష్టారీతిన ప్రజల్ని మోసం చేయడం ఏంటి? ఇచ్చిన హామీలు అమలు చేస్తుంటే వీళ్ళు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అసలు ఇచ్చిన హామీలకే దిక్కు లేదు. ప్రజల్ని వంచిస్తున్నారు. 1,500 అంటూ ఆడబిడ్డ నిధి మహిళల్ని మోసం చేశారు. 50 ఏళ్ళకి పెన్షన్ అంటూ అన్ని వర్గాల్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను మోసం చేశారు. మీరు ఎక్కడ నిరుద్యోగులకి 3,000 రూపాయలు ఎక్కడ, నిరుద్యోగ భృతి ఎక్కడ? 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు నారా లోకేష్ గారు ఉద్యోగం లేకపోతే. మరే నారా లోకేష్ గారు మర్చిపోయారా? ఇవన్నీ కూడా ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారు సార్ వీళ్ళు. కానీ వాస్తవ పరిస్థితుల్లో ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు. ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం ఎందుకంటే ఇప్పటికే 15 నెలల కాలంలో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వంపై, ఈ 3 పార్టీలపై రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి దీన్ని ఏ రకంగా అయినా కూడా కప్పిపుచ్చుకోవాలి, ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ కి ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈ రకమైనటువంటి తూతు మంత్రం సభలు. అసలు ఎందుకు సూపర్ హిట్? మేము అడిగినటువంటి హామీలన్నీ ఎక్కడ? నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? ఎవడైనా కూడా నేరుగా సమాధానం, ఏ శాసనసభ్యుడైనా, ఏ మంత్రి అయినా నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇలా చెప్పగలుగుతారా? మరి 1,500 ఎందుకు ఇలా చెప్పగలుగుతారా? మహిళకి 50 ఏళ్ళకి పెన్షన్ ఒక్కటంటే ఒకటి ఎందుకు చెప్పగలుగుతారా? మరి ఎందుకు సూపర్ హిట్? ఎక్కడ ఇవన్నీ సూపర్ 6 హామీల భాగం కాదా? ఏంటంటే జనాల్ని వెర్రి బాగోగులు చేయాలనుకుంటున్నారా? ఎలాగా? ఎన్నికలు ఎప్పుడు ఇచ్చినటువంటి హామీలే కదా ఇవంతా. ఎందుకు 15 నెలలుగా ఈ హామీ ఇవ్వకుండా సూపర్ హిట్ అంటూ వదులు కొడుతున్నారు? ఎక్కడ సూపర్ హిట్? అసలు హామీ అమలు కాలేదు కదా.
మరి ఎందుకు సూపర్ హిట్? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికా? ఈరోజు కోట్లాది రూపాయల ప్రజాధనంతో ఈ రకమైనటువంటి సభలు నిర్వహిస్తూ ప్రజాధనాన్ని నడి రోడ్డులో దుర్వినియోగం చేస్తున్నారు. ఇది ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకం, దుర్మార్గం. మరోవైపు మెడికల్ కాలేజీలు కోటాను కోట్ల రూపాయలు పెట్టి ఉన్నత విద్య చదవలేనటువంటి పేద విద్యార్థుల కోసం ఆంధ్ర రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లేనటువంటి విధంగా కొత్తగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేనటువంటి కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు న్యాయం? పేద విద్యార్థులు ఉన్నత విద్యలో డాక్టర్లు చదువుకునేదానికి అనర్హులా ఈ రాష్ట్రంలో? వాళ్ళకి అర్హత లేదా? ఇదేనా ప్రభుత్వం పేద విద్యార్థులకు అందించేటువంటి కానుక? ఉన్నటువంటి కాలేజీల్లో ఏ రకంగా ఈరోజు ప్రైవేటు విద్య దోపిడీకి గురవుతుందో చూస్తున్నాం రాష్ట్రంలో. మరి అలాంటి పరిస్థితులు మారాలని కదా ఇన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది. కనీసం పేదల పైన కూడా మానవత్వం లేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి వింత పోకడలతో ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ముందుకు పోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కాలం చెల్లింది. అందుకే ఈ రకమైనటువంటి భయంతో సూపర్ హిట్ అంటూ ఓదరగొట్టే సభలు చేస్తున్న జనం కూడా దీన్ని స్వాగతించడం లేదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇప్పటికైనా ఈ ప్రభుత్వ విధానాలు మారాలి, ప్రజలకు మేలు కలిగేటువంటి రీతిలో ఈ కార్యక్రమాలు చేయాలి. కానీ వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం సభలు, ఈ రకమైనటువంటి దొంగ సభలు నిర్వహిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తాం రాబోయేటువంటి రోజులు. రైట్ సురేష్ గారు. వంశీ గారు, ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయలేదు. ఒక రకంగా కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా టీడీపీని ఎండగట్టే ప్రయత్నం చేశారు జగన్. కొన్ని రకాల వీడియోలు కూడా ప్లే చేశారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల తర్వాత ఆ వైఖరిని ప్రస్తుతం ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ఆడబిడ్డ నిధి కావచ్చు, నిరుద్యోగ భృతికి సంబంధించి కావచ్చు, పెన్షన్స్ విషయంలో వాళ్ళు అధికారం నుంచి దిగిపోయే నాటికి మార్చ్ టైంలో ఉన్నటువంటి పెన్షన్స్ చూసుకున్నా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక సెప్టెంబర్ నాటి పెన్షన్స్ని కూడా వాళ్ళు ఒక లెక్కలు కూడా పెట్టి మరీ చూపిస్తున్నారు విజువల్స్ త్రూ. సో ఏంటి, మీరేం చెప్తారు? నిజంగానే ప్రజలు మోసం చేస్తున్నారా చంద్రబాబు, లేదంటే